నేను ఇందాక చెప్పినట్టుగా మాకు క్యూఆర్టీ టీమ్స్ ఏసీపీల దగ్గర ఉన్నాయి, డీసీపీల దగ్గర ఉన్నాయి, ఓకే, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు మా దగ్గర కూడా ఉన్నాయి. సో అది అంటే మేము ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ చెప్పాల. 28 టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్ అనుకుంటే అక్కడ లొకేట్ చేస్తారు. అక్కడ నుంచి ఈజీగా రెస్పాండ్ కావాలి, వాళ్ళు ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. సో దే విల్ బీ రెడీ విత్ ఆల్ ది వెహికల్స్ అండ్ దెన్ వెపన్స్ అన్న ఇట్స్ ఏ ఆర్మ్డ్ ఫోర్స్ పెడతాం. సో రైట్ నౌ ఐ కాంట్, ఎక్కడన్నా ఒక ఏసీపీ గారు ఆయన ఏసీపీ హెడ్ క్వార్టర్ కాకుండా క్రిటికల్ ఏరియా కొద్దిగా ఏసీపీ హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉందంటే అక్కడ క్రిటికల్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా లొకేట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఈ సేమ్ క్వశ్చన్. Okay. See, reporters, they can take photographs of the people in the queue. But those people who are permitted by the Election Commission, who are having the ID card given by Election Commission, so those media people, they will be allowed to enter into the polling booth also to take coverage, take photograph, but they should not take the photograph of any person taking vote to maintain the secrecy of the vote. So last time could I said the same thing. This is there as per the protocol of the Election Commission of India. Okay. हाँ जी, सब कुछ है. होटल बंद है, मतलब स्विगी और जोमेटो किधर से लाएंगे? సిపి సార్ మాకు ఎవ్రీ టైం ఇదే ఇబ్బంది అవుతుంది సార్. డిఓ సార్ చెప్పినా సరే, ఆర్ఓ సార్ చెప్పినా సరే, పోలీస్ స్టేషన్ మీరు ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్, బట్ డౌన్ లెవెల్కి వెళ్ళేసరికి సిచ్యువేషన్ మారిపోతుంది సార్. అక్కడ ఆపేస్తున్నారు మమ్మల్ని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి. అంటే మీరు ఇప్పుడు ఐడి కార్డు ఉంటే లోపలి వరకు పోవచ్చు, ఆఫ్టర్ షోయింగ్ ఐడి కార్డు లేకపోతే మీరు మరి ఓటర్ అయితే మీరు ఓటు వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే 200 మీటర్స్ దగ్గర ఆగిపోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పాస్ లేదు. Just don't worry, this time it will not happen. మేము లాస్ట్ టైం కమిషనర్ గారికి కాల్ మీకు ఐడి కార్డు ఏదైతే ఇందాక గారు చెప్పిన మీకు యూ విల్ హ్యావ్ యాక్సెస్, డోంట్ వరీ. నో విల్ ఐ ఎన్ష్యూర్. ఇంకా డబుల్ టైం చెప్తాం. ఇవాళ చెప్పడం జరిగింది ఇక్కడ, ఇవాళ బ్రీఫింగ్లో ఎస్ఐస్ కూడా చెప్పడం జరిగింది, మేము అందరికి చెప్తాం. మళ్ళీ వాడుతున్నాం. ఈసారి మొత్తము 15 డ్రోన్లు హైర్ చేశాం. సో మొత్తం సిటీకి అంటే 2 కాన్స్టిట్యుయెన్సీస్లో, పోయినసారి 2 కాన్స్టిట్యుయెన్సీలో పెట్టారు అప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు 15 డ్రోన్స్ హైర్ చేసి మొత్తం సిటీ అంతా ముఖ్యంగా క్రిటికల్ ఏరియాస్ కవర్ చేస్తూ తిప్పుతాం. ఎప్పుడు? ఎస్ campaigning itself means candidate, party, they cannot use loudspeakers, they cannot go in groups, పెద్ద గ్రూప్స్లో పోయి వాళ్ళ పీస్ డిస్టర్బ్ చేయకూడదు. నేను అంటే దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే 5-10 మంది కంటే ఎక్కువ లేకపోతేనే డోర్ టు డోర్ అంటారు, లేకపోతే డోర్ క్రాషింగ్ అంటారు. అది డోర్ క్రాషింగ్. ఈ 144 కూడా ఉంది. అచ్చా, ఇంకొకటి మీరు ఇందాక ఎన్నంచెల్ల భద్రత అన్నారు. నేను ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ గురించి, కౌంటింగ్ సెంటర్స్ గురించి కూడా మీకు చెప్పాలి. మీకు తెలుసు, ఇప్పుడు ఏదైతే మనకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్, కలెక్షన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ అంటాం మనం. రేపు 12th నుంచి డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాయి టీమ్స్ అన్నీ, మొత్తం ఈవీఎంస్ను అన్ని పోలింగ్ మెటీరియల్ తీసుకొని, తర్వాత పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రిసెప్షన్ అవుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ సెంటర్లో అవి భద్రపరుస్తారు. దే బికమ్ స్ట్రాంగ్ రూమ్స్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ బందోబస్త్. బికాజ్ అంత కష్టపడి అన్ని చేసిన తర్వాత మనం వీటికి స్ట్రాంగ్ భద్రత కల్పించాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం 3 అంచెల భద్రత ఇక్కడ ఉంటుంది. అండ్ ఇన్నర్ కార్డన్ ఏదైతే ఉందో ప్యూర్లీ సిఏపిఎఫ్. అక్కడ మొత్తం ఆ 16 మనకు ఈ డిఆర్సీలు సెంటర్లు ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. ఓన్లీ సిఏపిఎఫ్ ప్లాటూన్స్, at each center 1 platoon will guard it. The middle layer will be guarded by our city armed reserve, armed sections తో మేము అది 2వ అంచె. ఇక చివరి ఏదైతే 3rd outer peripheral ఉందో అక్కడ మా లోకల్ ఇన్స్పెక్టర్ SHO గారు తన ఫోర్స్తో అక్కడ దానికి కూడా ఒక స్కేల్ ఉంది, ఆయన అక్కడ ఆ భద్రత చూస్తుంటారు. అదంటే ఆ స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఎవరెవరు అనుమానంగా తిరుగుతున్న రాత్రి పగలు కూడా ఒక వాచ్ పెడుతూ ఆ టీంతో ఆయన నిత్యం ఆ స్ట్రాంగ్ రూమ్ చుట్టూ చక్కర్లు కొడతా ఉంటాడు. సో దిస్ ఈస్ ది బందోబస్త్ అబౌట్ ది స్ట్రాంగ్ రూమ్స్. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు అనుకుంటాను, ఎందుకంటే 10
10? ఐ థింక్ ఇట్ ఈస్ ఐ మీన్ 10 PM no campaigning is allowed. మామూలు జనరల్గా 10 కదా. 10 PM తో అన్ని క్లోజ్ అయ్యాయి. Sir, DO sir, in case of any ఏమండి వస్తుందా? దయచేసి కొంచెం Sir, in case of any technical snag in EVMs on polling day, అంటే ఇక్కడ ఓల్డ్ సిటీ లేకపోతే న్యూ సిటీ అనేది ఏం లేదండి. ఒక్క నిమిషం దయచేసి. మన క్రిటికల్ అనేది ఐడెంటిఫై చేసాం. సో క్రిటికల్ అనేది హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో ఉంది, సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్లో మనకు బోరబండ, జూబ్లీ హిల్స్, దో ఎడ్యుకేటెడ్ ఏరియా ఉన్నా కూడా క్రిటికల్ అది అక్కడ ఎక్కువ ఉంటాయి. అట్లే ఓల్డ్ సిటీలో కూడా ఉన్నాయి. సో అంటే కొంచెం ఎక్కువ తక్కువ నంబర్ అంతే. కాబట్టి ఎక్కడైతే క్రిటికల్ ఉందో అక్కడ నేను ఇందాక మీరు చెప్పాను, నేను క్లియర్గా ఏం బందోబస్తు ఉంటుందో ఏం చెప్పాను సిఏపిఎఫ్ ఉంటుంది అక్కడ. 10% షార్టేజ్ ఉన్న చోట మేము స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ని పెడుతున్నాం. It's okay. See, EVMs will be with only 2-3 people. ఒకటి ప్రిసైడింగ్ ఆఫీసర్, రెండోది సెక్టర్ ఆఫీసర్, మూడోది కస్టడీలో రిటర్నింగ్ ఆఫీసర్ కస్టడీలో ఉన్న ఈవీఎంస్. సో వీళ్ళు తప్ప ఎవరు కూడా ఈవీఎం హ్యాండిల్ చేయడానికి లేదు. రెండోది ఏంటంటే ఈవెన్ వీళ్ళు ఈవీఎం హ్యాండిల్ చేయాలని అనుకుంటే కూడా వితౌట్ ఆర్మ్డ్ పర్సనల్స్ ప్రెసెన్స్ దే కెనాట్ మూవ్ ద ఈవీఎంస్. సో ఎక్కడైనా ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో ఉన్నారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉందనుకోండి, వెన్ దే ఆర్ కమింగ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ బూత్ నుంచి అగైన్ రిసెప్షన్ సెంటర్ టు ద స్ట్రాంగ్ రూమ్, ఇవన్నీ కూడా ఆర్మ్డ్ గార్డ్ సమక్షంలో జరుగుతాయి. ఈవెన్ మేము ట్రైనింగ్కు తీసుకువెళ్తున్న ఈవీఎం కూడా, ట్రైనింగ్కి మాత్రమే తీసుకున్న ఈవీఎం కూడా we always with an armed guard ఉంటుంది. Without armed guard, none of the EVM should be seen outside. Is it answering your question? Okay, right, thanks. sir, in case ర్యాపిడో వాళ్ళు ఫ్రీగా రైడ్ ఇస్తామన్నారు. అండ్ మీరు ఇంకో యాప్ కూడా చెక్ చేసుకోవడానికి యాప్ అన్నారు. బేసిక్గా మొబైల్స్ అలౌడ్ లేదు. అక్కడ వరకు వచ్చిన తర్వాత మొబైల్ పెట్టడానికి లేకుండా ఓట్ వేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైం. సో అట్లాంటి సరే, ఓకే. సో మొబైల్ ఇస్ ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మాత్రమే అలౌడ్ లేదండి. అప్ టు పోలింగ్ బూత్ తీసుకురావచ్చు. నేను ఇంట్లోనే పెట్టుకొని రమ్మని చెప్పట్లేదు మేము. బయట వినండి మీరు అడిగారు, మనం పూర్తిగా చెప్పనివ్వండి. సో దిస్ టైమ్ మనం ఏం చెప్పామంటే ఎవ్రీ పోలింగ్ బూత్ విల్ హ్యావ్ అండ్ ఓటర్ అసిస్టెన్స్ బూత్ విల్ బి దేర్, విఏబి. దాంట్లో మా బిఏలో కూర్చుంటారు. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ అవర్ బిఏలోస్, ఇప్పుడు ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు, వాళ్ళకు డిపాజిట్ చేయడానికి ఎవరైనా తోడు లేవనుకుంటే దే క్యాన్ కీప్ ఇట్ విత్ ద బిఎల్ఓ, దట్ ఈస్ ఓటర్ అసిస్టెన్స్ బూత్, అండ్ దెన్ ఓట్ వేసిన తర్వాత దే కెన్ పిక్ ఇట్ అప్ అండ్ గో. ఓకే. sir, in case of any technical snags in EVMs during the polling day, sir, how many teams from ECIL or VEL engineers have been appointed to address these issues, sir? ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అరౌండ్ మనకు ఆల్రెడీ more than 45 people are available from ECIL teams in the district అండి. సో మినిమం 3 per అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెహికల్ ఇచ్చేసి విల్ బీ ప్లేసింగ్ దెమ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. సో మనకు ఆల్రెడీ ప్రోటోకాల్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రోటోకాల్? మాక్ పోల్ అప్పుడు ఏమైనా ఈవీఎం మొరాయిస్తే ఏం చేయాలి, అసలు పోల్ స్టార్ట్ అయిన తర్వాత ఈవీఎం మొరాయిస్తే ఏం చేయాలి అని మనకు క్లియర్ కట్ ప్రోటోకాల్ ఉన్నాయి. ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర, ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా 1 ఈవీఎం ఫుల్ సెట్ అనేది ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ వాళ్ళు ఎత్తుకొని తిరుగుతుంటారు. సో ఎక్కడైనా మనకు ఇబ్బంది అవుతుంది కదా, విత్ ఇన్ 5-10 minutes వాళ్ళు రీచ్ అవుతారు. ఎందుకంటే సిటీ ఏరియా కాబట్టి డిస్టెన్స్ ఏం ఉండదు. సో దర్ షుడ్ నాట్ బి ఎనీ ఇష్యూస్ సార్. ఈసీఐఎల్ వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికే ఉంటారు, బట్ దే విల్ నాట్ డూ ఎనీ రిపేర్ దేర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.